ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ దుర్మరణంతో ఆర్టీసీ కార్మికులు రగిలిపోతున్నారు. సమ్మెను మరింత ఉధృతం చేయనున్నారు. తమ 32 డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ తేల్చి చెప్పేసింది. 3 ప్రధాన డిమాండ్లను పక్కన పెట్టి 29 అంశాలను పరిష్కరిస్తామని మంత్రి చెప్పిన మాటలతో కార్మికులు కలత చెంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 3 ప్రధాన డిమాండ్లను పక్కన పెట్టి 29 అంశాల గురించి చర్చిస్తామంటూ కూడా మంత్రి పొన్నం తెలిపిన తర్వాత కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికులు మనస్తాపానికి చెంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రోజు 3వ రోజు పరిస్థితి మరింత ఉధృతమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ. సునీత, అటు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె 3వ రోజుకి చేరిందని కూడా చెప్పాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గురువారం కూడా ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగినటువంటి విషయం కూడా తెలిసిందే. కార్మికులు విధులు బహిష్కరించి డిపోల ముందు, బస్ స్టేషన్ల ముందు ఏదైతే నిరసన ప్రదర్శనలు చేసినటువంటి విషయం తెలిసిందే. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పలు చోట్ల సమ్మెలో పాల్గొంటున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు టెంట్లు, సామాగ్రి సరఫరా చేయవద్దంటూ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి 10,000 నిర్వహణలకు ఆదేశాలు వెళ్ళినటువంటి విషయం కూడా మాకు తెలిసిందే. దాదాపుగా మనం చూస్తున్నాము 32 డిమాండ్లలో కేవలం 29 అంశాలపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కానీ 3 అంశాలపైన మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో అటు ఆర్టీసీ కార్మికులు కూడా మనస్తాపం గురైనటువంటి విషయం మనకు తెలిసిందే. గత సంవత్సరమే సమ్మె చేయాలని ఆలోచన చేసిన ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తాము, సమ్మెను విరమించండి అని కోరడంతో గతంలోనే సమ్మె విరమించినటువంటి విషయం మనకు తెలిసిందే. సమ్మె దాకా పోయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకమైన ఏర్పాట్లను ముమ్మరం చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే సమ్మెకు ప్రారంభానికి నుంచి. కానీ ఇప్పటికీ అద్దె బస్సు ఓనర్లు కావచ్చు, దాంతో పాటుగా ప్రైవేట్ డ్రైవర్లు కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశంపై సంస్థ యాజమాన్యం దృష్టి సారించినటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఏపీలో ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకొని పరిశీలిస్తుంది. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల డ్రైవర్, కండక్టర్ తో పాటు క్షేత్ర స్థాయిలో కార్మికుల జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అధికారుల స్థాయిలో ఉన్న వారికి మాత్రం ప్రస్తుతం అందుతున్న వేతనాల్లో కొంత వరకు కోట పడవచ్చని కూడా అంచనా వేస్తా ఉన్నారు. మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వేతన సవరణకు సంబంధించి 5% నుంచి 7% వరకు పే స్కేల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సచివాలయంలో జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఆర్టీసీ సమ్మెపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లు, వాటి పరిష్కారాలు సమ్మె పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించిన విషయం కూడా మనకు తెలిసిందే. అనంతరం మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆర్టీసీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్టీసీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు సమస్యలు పరిష్కరించడం, టీఆర్సీ, ఉద్యోగుల విలీనం, సంఘాలకు గుర్తింపుపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలుస్తా ఉంది. కార్మికులు ఎవరు తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలకు పాల్పడవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా విజ్ఞప్తి చేసిన విషయం మనకు తెలిసిందే. ఆర్టీసీని ఆదుకోవడంతో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద నేటి నుంచి రోజుకో తరహాలో నిరసనలు తెలియజేయాలని కూడా ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది. తమ 32 డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామనేది కూడా ఆర్టీసీ జేఏసీ తెలిపినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తుంది. 3 ప్రధాన డిమాండ్లను పక్కన పెట్టి 29 అంశాలను
పరిష్కరిస్తామని మంత్రులు చెప్పిన మాటలతో కార్మికులు కలత చెంది అగాచాలకు పాల్పడుతున్నారు అంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొనడం జరిగింది. సమ్మెలో రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామంటూ కూడా తెలపడం జరిగింది. ఏదైతే మౌన ప్రదర్శనలు నిర్వహిస్తామని, తర్వాత వరుసగా వంట వార్పు, కార్మిక కవాడ్, 27న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ, 28న మహిళా కార్మికుల బతుకమ్మ, 29న డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు ఏదైతే నిర్వహించాలని నిర్ణయించినట్టు కూడా ఆర్టీసీ జేఏసీ ప్రకటన జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో వారు జాగ్రత్తగా ఏదైతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి వారి కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచన చేయాలనేది కూడా చెప్తున్నారు. మనం నిన్న మధ్యాహ్నం నుంచి చూస్తున్నాం, శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన తర్వాత దాదాపుగా వివిధ జిల్లాల్లో కూడా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ప్రభుత్వం ఈ రోజు ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ కార్మికులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈరోజు ఉదయం 10 గంటలకు సచివాలయంలో అటు ఏదైతే మంత్రి ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఆర్టీసీ జేఏసీ భేటీ కాబోతుంది. ఈ రోజు అన్ని సమస్యలపైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సునీత, అయితే వంశీ, ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వివిధ రాజకీయ నేతలు కానీ పార్టీలు కానీ ఎవరైనా మద్దతు ప్రకటిస్తున్నారా? వారితో పాటు సమ్మెలో పాల్గొనే అవకాశాలున్నాయా? ఇప్పటికే బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా సమ్మెకు మద్దతు పలకడం జరిగింది. వామపక్ష పార్టీలు కూడా పూర్తి స్థాయిలో సమ్మెకు మద్దతు ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా ఏదైతే ప్రకటన చేసినటువంటి నేపథ్యం కూడా మనకు తెలిసిందే. అన్ని పార్టీలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వామపక్ష పార్టీలు కూడా ఏదైతే ఈ రోజు నుంచి కూడా సమ్మెలో పాల్గొనాలనేది కూడా నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. దాంతో పాటుగా బీజేపీ పార్టీ కూడా ముందు నుంచి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమ్మెలో పాల్గొంటామంటూ కూడా ప్రకటన చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా నిన్ననే సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులను కలిసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ.